పెళ్ళి ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు మేడం. ఒక 2 నెలలు, 3 నెలల వరకు బాగానే ఉన్నాం. అక్కడి నుంచి ఇంకా నాకేమంటే ప్రెగ్నెన్సీ వచ్చిందో అప్పటి సంది టార్చర్ పెడుతుర్రు మేడం వీళ్ళు. అసలు పెళ్ళే సగం ఇష్టం లేకుండా చేసుకున్నాడంట వాళ్ళల్లో ఒప్పిస్తే. నీకు చంపేస్తా, నిన్ను చంపేస్తా అని అంటాడు మేడం ఇట్లా. దాన్ని పండుకున్న దాన్నే గొంతు పట్టి విసికే అల్లుడా అని ఇట్లా అంటున్నాడు మా నాయన. యాదమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టంతోటే చేస్తాం. మరి అవన్నీ వట్టి మాటలు మేడం. పెళ్లి మేడం ఈమెను ఏమంట పెళ్లి చేసుకున్న పెళ్లి నుంచే టార్చర్ మేడం. ఆమెకు ఏంటంటే మా అమ్మ మా చెల్లెలు నాతోటి ఉండడం, నాతోటి మాట్లాడడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. నాకు వచ్చిన భార్య పని చేయాలి, అట్లా ఉండాలి, నా కింద లొంగే తిరగాలి అని ఆయన ఉద్దేశం మేడం. ఏంది లావణ్య అంటే చెవులిందా అన్నట్లక గొడవ చెప్తుంది నాకు 10 చెప్తుంది. సార్లు పిలిస్తే ఒక్కసారి వలుకుతుంది మేడం. ఎందుకు మీ మీద అంత కోపం? ఏమో మరి ఏమో లావణ్య మేడం, జరిగిపోతే ఏం నన్ను తప్పు? చూస్తే ఈమెను చూస్తే కళ్ళలో మంట. నా ఏప్రిల్ కదా ఏదో తోలుకోబోతుంది ఒకటి కదా అని నువ్వు చెప్పి అత్తగారిని పోయింది మేడం. మాట్లాడితే నీ అత్త నిన్ను ఇంట్లో కూడా రానిదు. నీకు కాపురం చేసుకోవాలని ఉందా లేదా కాపురం చెడుపుకోవాలని ఉందా? మీ అమ్మాయి ఏం కావాలమ్మా అని మేడం గారు అడిగితే భర్త కావాలి అని అంది. ఆ తర్వాత నడిచిన కథలో ఎక్కడ భర్త కావాలన్నట్టు మాకు అనిపించట్లే, యుద్ధం కావాలన్నట్టుంది. 3 సార్లు అతను ఆత్మహత్య ప్రయత్నం చేసినంత మాత్రాన అతను ఏం దేవుడు అయిపోడు. ఇక్కడ మేమెవరు కూడా అరే బాబు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, అయ్యో నాన్న అమ్మాయిదే తప్పు అని మేము మాట్లాడాం. ఆత్మహత్య చేసుకునేటటువంటి పిరిగితనం ఉంటే కనుక అసలు ఆ పెళ్ళే చేసుకోకుండా ఉండండి. ఆ అమ్మాయి గొంతుకి ఎంత స్పీడ్ ఉందో నీది డబుల్ రేసింగ్ కార్ స్పీడ్ ఉంది నీది, నువ్వు తగ్గు. ఆమెకు భర్త ఒక్కడే కావాలి, భర్త శరీరమే కావాలి ఆమెకు. ఆడదాని లేక నువ్వు రోజు మేడం దగ్గర పోతావా, ఇక్కడ వారా అది ఇదని వాళ్ళ అమ్మ అంటే. తాగుడు ఫస్ట్ బంద్ చేయి, కళ్ళు బంద్ చేయి. వాళ్ళ నువ్వు చెల్లెలు అందరికన్నా వయసులో చిన్నదానివి. ఆయన తాగడా అమ్మా, మేడం? నీకు భర్త వాళ్ళే కావాలా తాగుతాడు. వద్దా? నువ్వు తింటావా? మారుతానని నోట్లోంచి రావట్లేదు. ఆయన తాగడా అంటే ఆయన తాగుతాడని నువ్వు తాగుతావా? వాళ్ళ చెల్లెళ్ళే మొగుళ్ళని వదిలేసి నీలా తిరగట్లేదు కదా, మీ అమ్మలాగా మొగుడిని వదిలేయలేదు కదా, నన్నదే మరేం మాట్లాడుతున్నావు? లేస్తాను. నీకు ఇష్టం లేదు డైవర్స్ ఇచ్చేయి. ఇష్టం లేంటికి లేదు మేడం. ఏం లేదు. మాట్లాడితే అదే నా అవుతుంది. బిడ్డకు వేరే మస్తు మార్పు ఉందని ఇష్టం ఉన్నది కూతుర్లో? మేడము. మారాలన్న ఆలోచన ఉందని కూతుర్లో? వాడు తాగడా అంటే వాడు తాగుతాడని ఇవి తాగుతుందా? దేనికి కొడతాడమ్మా నీ మొగుడు? ఎందుకు కొడతా అంటే మేడం, ఎందుకంటే వాళ్ళ రికార్డింగ్ లో ఎంతలు పెట్టుకుంటాడు కొట్టిండు. మేడం. ఆ రికార్డింగ్ లో మస్తు. నావెందుకు పెడతావు, నీవెందుకు డిలీట్ చేసుకుంటావు, నీకెంత ఓకే, ఆ దొంగతనం రికార్డులో వచ్చింది? నువ్వేం మాట్లాడావు వినిపించమంటావా ప్రపంచానికి నీ క్యారెక్టర్? ఇప్పుడు నువ్వు మంచిదానివి అయితే రికార్డింగ్ లో ఏం రికార్డ్ అయితే నీకేం బాధ? నువ్వు మంచిగా ఉండు అంటే నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావు. ముందు నువ్వు మంచిగా ఉంటే ఉండు, లేకపోతే నుంచి లేకపోతే మీ అమ్మ దగ్గరికి పోయి కూర్చో, ఆవిడకి తోడుగా ఇద్దరు కూర్చొని చప్పట్లు కొట్టుకోండి. మాట్లాడనీకి రాదా?